హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మావతి వ్లాగ్స్. ఇదేంటనుకుంటున్నారా? బనానా ఫ్లేవర్ అండి. దీన్ని కర్రీ చేసుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇది చూసారా? ఈ పెటల్స్ని ఇలా ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఓపెన్ చేసి లోపల ఉన్నాయి కదండి, వీటితోటే మనము రెసిపీ అనేది చేసుకుంటాం. ఇలా మొత్తం అంతా ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఎలా చేయాలని చూద్దాం. ఇది ఇలా ఉంది కదండి, జూమ్ చేయి, కనబడుతుందా? ఇది ఫస్ట్ దీన్ని రిమూవ్ చేయాలండి. ఇలాగా రిమూవ్ చేసి ఇందులో ఒక పొడవుగా స్టిక్లా ఉంటుంది, ఇది తీసేయాలి. ఈ రెండు, ఈ మిగతావి కూడా అలాగే తీద్దాము. ఇది తీసి ఇది తీయాలి. అన్నీ అలా రిమూవ్ చేసుకుందాం. పాజిటివ్. ఓకేనండి, ఇలా తీసుకున్నాం కదా. లాస్ట్లో ఇది ఇంత చిన్నది ఉంది కదండి, ఇది మనం ఓపెన్ చేయని అవసరం లేదు. దీన్ని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకుందాం చిన్నగా ఇలా కట్ చేసుకొని అవి కూడా మొత్తం ఇలా కట్ చేసేసుకున్నాము. కట్ చేసుకుంటే ఈ పువ్వు అనేది కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఇలా కొంచెం జిగురుగా, అదే ఇలా తీగల్లాగా వస్తుందండి బనానాది. మనం సాల్ట్, పసుపు వేసుకొని హాట్ వాటర్లో ఇది కూడా అందులో వేసి కొంచెం ఉడకనిచ్చాక మళ్ళీ బాగా కడుక్కొని రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, పువ్వంతా ఇలాగ అయ్యింది. ఇవి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. పాజిటివ్. ఓకేనండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది కట్ చేశాక. ఇది బాగా కొంచెం వాష్ చేసుకోవాలి సాల్ట్, పసుపు వేసి. దీన్ని అయితే రెసిపీ చేసుకుంటాం. ఇలాగా చాలా మందికి తెలీదు బనానా ఫ్లేవర్ అనేది ఎలా కుక్ చేసుకోవాలి అనేసి. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసినట్లయితే బాగుంటుందండి. ఇలాగ మనం కట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ క్లీన్ చేసుకుందాము. నేను మళ్ళీ ఒక షార్ట్ తీసి పెడతాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, బనానా ఫ్లవర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. వాటర్లో వేసి ఇలా బాగా పిసకాలండి. ఇలా బాగా పిసికేసి ఒక 3-4 టైమ్స్ ఇలాగా వాష్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను 2 టైమ్స్ అనేది ఇలా వాష్ చేశాను. ఇది 3rd టైం అండి. ఇలా పిండి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఓకేనా? ఇలా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకి పువ్వు అనేది అగటగా ఉండదు అండ్ ఇంకా చిరుచేదుగా కూడా ఉంటుందండి. అలా ఉండకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలండి. ఓకేనా? ఈ మిగతా చిన్నగా ఉంది కదండి, ఇది అనేది వడకట్టేద్దాము. ఓకేనండి, ఇలా బౌల్లోకి వేసుకున్నాం కదా. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. నెక్స్ట్ దీనికి సరిపడా వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుందామండి. ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఓకేనండి, ఇలా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికిద్దామండి. ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేయాలి దీన్ని. ఓకేనండి, ఒకసారి చూద్దాము. చాలాసేపు అయింది కదా, కుక్ అయిపోయింది. స్టవ్ ఆపేసుకొని స్ట్రెయిన్ చేసుకుందాము దీన్ని. ఇలా ఇందులో వేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. ఫ్రై కదండి, కొంచెం వాటర్ అనేది ఇలాగా దిగితే మనకు ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. ఓకేనండి, ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. చాలండి. ఓకేనా?
ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం చిట్టపట్లాడాక ఆవాలు అనేది వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు. ఓకే, ఇలా చిప్పట్లాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అండి, పచ్చెనగపప్పు. ఓకే, ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్నది అరటిపువ్వు అండి, వేసుకున్నాం. ఇలా పెట్టుకున్నాం ఫ్లేమ్. ఇలా కలుపుకొని మూత పెట్టుకున్నామండి, కొంచెం ఫ్రై అవుతుంది. మూత పెట్టుకున్నాం. ఓకేనండి, సరే మూత తీసి కలుపుకుందాం. ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నామండి. ఓకేనండి, బాగా ఫ్రై అయింది కదా, ఉప్పు కూడా సరిపోయిందండి. మనం బాయిల్ చేసుకునేటప్పుడే సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, సో టేస్ట్ సరిపోయింది. పసుపు కూడా అందులోనే వేసుకున్నాం కాబట్టి ఇంక ఇందులోనే ఏమి వెయ్యక్కర్లేదు. కారానికి ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ వెయ్యవసరం లేదు. ఇది బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాము. ఓకేనండి, టేస్టీ అరటి పువ్వు ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.